అరే ఇదంతా బట్టలేరా, మొత్తం గోల్డే. స్క్రీన్ షాట్లు కొట్టుకోండి మీమ్స్ యాడ్ చేయండి, మీమ్స్ లో పెట్టుకోండి. కన్నాలు వేస్తాడు అవి గోంగూర మటన్ ఎందుకు చెప్పండి నేను ఎంత హైలైట్ చేస్తున్నాను. మనం పీస్ చూడవాలి ఎంత బాగా కుక్ అయిందో. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఫస్ట్ డే ఇన్ అబుదాబి అనమాట. ఫస్ట్ వీడియో స్పెషల్గా ఉండాలి కదా, అందుకనే మీ ముందుగా ఒకటి తీసుకొచ్చాను. ఆల్రెడీ మీరు thumbnail లో చూశారు. వెల్కమ్ టు మై రెస్టారెంట్ ఇన్ అబుదాబి. అవును నిజమే, నాకు అబుదాబిలో ఒక రెస్టారెంట్ ఉంది. ఇన్ని రోజులు మీ దగ్గర దాచా, ఈరోజు అది రివీల్ చేస్తున్నాను. ఏంటో సౌండ్ ఇది, ఎంత సౌండ్ వచ్చేస్తుంది ఈ కారు. ఇంకా ఎవడో రిక్షా మీద ఎనప ఉంటాయి కదా, సూపర్లు వేసుకుని లాక్కెళ్తుంది, సౌండ్ వచ్చినట్టు వచ్చింది. ఏ రోడ్డు మీద నిలబెట్టి రెస్టారెంట్ అంటావేంటి మాయా అని అనుకోద్దు, చిటికలో తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. ఇదే అమరావతి క్యాఫ్టేరియా. లోపలికి వెళ్ళి మన దగ్గర ఏముంటాయి, ఏం ఐటమ్స్ ఉంటాయి, ఏం ఫుడ్ ఉంటుంది, కాస్ట్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చూపిస్తాను. కంగారు పడకండి, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా అన్నీ చెప్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో చాలా కంగారు పడి ఉంటారు, ఈడికి రెస్టారెంట్ ఏంట్రా దుబాయ్లో అని చెప్పేసి. నా రెస్టారెంట్ కాదు, మా అక్క బావాల రెస్టారెంట్ అనమాట. మరి మా అక్క బావాలంటే నా రెస్టారెంట్ కూడా కదా కాబట్టి నాదని చెప్పాను. బేసిక్గా ఇండియాలో రెస్టారెంట్ పెట్టడమే చాలా కష్టం ఈ రోజుల్లో. అలాంటిది దేశంలో, అది కూడా దుబాయ్ అబుదాబి లాంటి ఏరియాలో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని సంవత్సరాలు అయిందో పెట్టి 7.5 years అవుతుందా? 7.5 సంవత్సరాలు అవుతుంది పెట్టి. ఇప్పుడు మన ఇండియా లాగా ఒకటి రెంట్ తీసేసుకుని పెట్టేసుకోవచ్చా? చాలా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ, తిరగాలి, కష్టపడాలి. ఇంకోటి ఏంటి, పెట్టచ్చు, మీకు మంచి ఐడియా ఉండి ఫుడ్ మీద మంచి అవగాహన ఉండి పెట్టగలం అని. నువ్వు ఈ ఏరియాలో పెట్టే టైంకి ఉన్నాయా బావా ఇంకా రెస్టారెంట్లు? మనది అబుదాబిలో ఫస్ట్ తెలుగు రెస్టారెంట్. ఓ, దీని తర్వాత దీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా రెస్టారెంట్లు వచ్చాయి. ఒక తెలుగు ఫుడ్ కి ఒక బేస్ ఇచ్చింది అమరావతి. పేరు ఎలాగా అంటే అప్పుడే మనకి రాజధాని కింద అనౌన్స్ చేశారా ఏంటి అమరావతి పేరు ఎలాగా? పెట్టింది మనకి 2014 కదా, మనకి రాజధాని అనౌన్స్ అయింది. అవునవును, మనం పెట్టింది 2017. సో ఇంకా అలాగా ఉంది. సో మనం కూడా ఐదు నేమ్లు ఇస్తాం మనం ట్రేడ్ లైసెన్స్ కి. సో అందులో వన్ ఆఫ్ ది తీసుకొని సెలెక్ట్ చేశారు. అక్క ప్రోత్సాహం ఎంతవరకు ఉంది ఇందులో సక్సెస్ లో? లేకపోతే అమరావతి లేదు. అంటే మా అక్క ఏంటంటే మామూలు కిందంతా రెస్టారెంట్ కదా, మా అక్క స్వీట్స్, హాట్స్, పికిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మా అక్క తయారు చేసి సేల్ చేస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎంత కష్టపడ్డారన్న విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే చిన్న కష్టం కాదు, ఈ వీళ్ళ స్టోరీ మీద ఒక సినిమా తీయచ్చు అనమాట. అంత కష్టపడి ఈ రోజు ఇలా నిలబడగలిగారు. అంటే నేను ఒక విషయం ఏంటంటే, మేము చాలా కష్టపడటంలో కూడా చాలా మంది సపోర్ట్ కూడా చేశారు. ఓవరాల్ గా బయట కస్టమర్లు కానీ మన ఫుడ్ కానీ చాలా మనకి రీజనబుల్ ప్రైస్ మాట. చికెన్ ఫ్రై పీస్ పలావ్ నెంబర్ 1 ఐటమ్ అబుదాబిలోనే. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి పార్సిల్ కూడా రెడీ అయిపోయినాయి అనమాట. టైం వచ్చేసరికి ఇది ఏంటంటే 11 అవుతుంది. ఇప్పుడు ఈ పార్సిల్ అన్ని పంపించాలి. నేను నిన్నటి నుంచి కూడా చూస్తున్నాను అసలు రెస్టారెంట్ లో. ఈ పార్సిల్ ఏంటంటే మనకి ఎగ్జిక్యూటివ్ బ్యాచెస్ ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే బడ్జెట్ లో మంచిగా ఫుడ్. మెయిన్ బడ్జెట్ రేట్లు చూద్దాం. నేను ఫస్ట్ రేట్లు చూసి ఇక్కడ 6, 9, 6, 7, 12, 14 ఇలా ఉన్నాయన్నమాట. నేను చూసి 12 రూపాయలకి 6 రూపాయలకి ఇడ్లీ ఎలా ఇచ్చేస్తున్నారు అనుకున్నాను. అంటే నేను ఇంకా ఇండియాలోనే ఉన్నాను. తర్వాత ఈ దిరమ్స్ లో అని చెప్పేసి ఇప్పుడు కొన్ని ఐటమ్స్ టేస్ట్ చూద్దాం. ఇక్కడ టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇంకా ఈ రెస్టారెంట్ అడ్రస్ ఎక్కడ పోవాలి మనకి అబుదాబిలో ఎక్కడ వస్తుంది? అబుదాబిలో ఇది సలాం స్ట్రీట్. ఓకే, సలాం స్ట్రీట్ తర్వాత ఇక్కడ మీకు లూలు వస్తుంది. సలాం లూలు అంటే ప్రతి ఒక్కరు తెలుసు. లూలు తర్వాత కేఎం ట్రేడింగ్, ఎగ్జాక్ట్ గా కేఎం ట్రేడింగ్ బ్యాక్ సైడ్ లోకి వస్తుంది. మీకు గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేసిన లొకేషన్ తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తుంది. నేను దుబాయ్కి ఇంత ధైర్యంగా రావడానికి మా అక్కే అనమాట ధైర్యం చెప్పి, నువ్వు రా, నీకెందుకు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం అందనమాట.
ఈ దుబాయ్ టూర్ సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం మా అక్కే. థ్యాంక్స్ అక్క. ఏం మాట్లాడలేదు, నువ్వు సైలెంట్ గా ఉన్నావు. కెమెరా వచ్చేసరికి మా అక్క సైలెంట్ అయిపోయింది. అలవాటు చేస్తా, కెమెరాని అలవాటు చేస్తా. ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తా. మా వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ తెప్పించాను అనమాట. ఇది వచ్చేసరికి చికెన్ 65 మొగలై చికెన్. మామూలుగా అయితే మనం మొగలై ఫ్రైడ్ రైస్, మొగలై బిర్యానీ అన్నీ చూస్తాం కదా. ఇది చాలా టెంప్టింగ్ అనిపించింది మామూలు చెప్పగానే. మటన్ గోంగూర మటన్ బోన్లెస్ పీసులు ఉన్నాయి. తర్వాత చపాతీ, ఇది వచ్చేసరికి బగారా రైసు, చికెన్ గ్రేవీ, పెరుగు చట్నీ, ఇంకా సలాడ్ కూడా క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, లెమన్ ఇవన్నీ ఇచ్చారు. ఒక్కొక్కటి టేస్ట్ చూసి చెప్తా. ఏదో మా వాళ్ళు కదా మొహమాటంతో బాగుందన్న బాగోకపోయినా బాగుందని చెప్పేసి అనుకోకండి. ఎలా ఉంటే అలా చెప్తాం మనం. ఫస్ట్ చిల్లీ చికెన్ టేస్ట్ చూద్దాం. క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. ఎంత సాఫ్ట్ ఉందో చూడండి చికెన్. ఇందులో సాస్ ఉండాలి, నాకైతే సాస్ ఉండాలి. బాగుంది టేస్ట్. సేమ్ మన ఇండియాలో మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ వైపు తింటే ఎలా ఉంటుందో అలా ఉంది టేస్ట్. చాలు. ఎవరైనా ఇక్కడ అబుదాబీలో ఉండి మన ఇండియన్ ఫుడ్ మిస్ అవుతే హ్యాపీగా వచ్చి ఇక్కడ తినొచ్చు. నెక్స్ట్ ఇది కాదు చెప్తాను ఉన్నాను. నేను దాని నుంచి ఐటమ్ కోసం వెయిట్ చేస్తున్నా. చపాతీలో ఈ గోంగూర మటన్ వేసుకుని, గోంగూర మటన్ ఎందుకు చెప్పిన నేను ఎంత హైలైట్ చేస్తున్నాను. మనం పీస్ చూడాలి ఎంత బాగా కుక్ అయిందో. ఒక చపాతీ ముక్క తీసుకుని బాగా, చపాతీలతో పాటు ఇంకేముంటాయి మన దగ్గర? చపాతీ, పుల్కా, పరోటా. అదే నాకు చూడగానే అర్థమైపోయింది ఎలా ఉందంటే రాజమండ్రి వివేక్ బిర్యానీ, వివేక్ ఇవన్నీ ఉంటాయి చూసావా, సేమ్ అలా ఉంది. వేరే లెవెల్ ఉంది, పుల్లగా స్పైసీగా. చాలా బాగుంది గోంగూర మటన్. మొగలై చికెన్ నార్మల్గా స్టార్టర్ లాగా తినేచ్చు, లేదు అంటే ముందు స్టార్టర్లా తిని టేస్ట్ చూద్దాం. ఇది ఇలా కన్నా ఈ బగారా రైస్లో కలుపుదాం. అసలు ఈ బగారా రైస్ చూడడానికైతే సేమ్ మన ఎలాగ మన ఆంధ్రాలో ఉన్న పలావ్ అలాగే అనిపిస్తుంది. అందులోకి మనకి చికెన్ గ్రేవీ ఇచ్చారు. ఫస్ట్ నార్మల్ బగారా రైస్ టేస్ట్ చూద్దాం. తిరిగిపోయింది. మైల్డ్ స్పైసు, ఫుల్ ఫ్లేవరు. రే చాలా బాగుందిరా బగారా, ఆంధ్రాని మించిపోయింది. బలగుద్ది చెప్పొచ్చు. అందులోకి ఈ మొగలై చికెన్ వేసుకుని, ఆ మొగలై చికెన్ అందులో కలిపి చికెన్ పీస్ పెట్టి పీక్స్ ఉంది టేస్ట్. ఇందాక నాకు ఉత్తినోటికి కొంచెం చప్పగా అనిపించింది. ఇది ఎప్పుడైతే రైస్లో కలుపుకున్నానో ఆ రైస్లో ఉన్న కొంచెం సాల్టీ ఇది రెండు మిక్స్ అయ్యి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయ్యి, ఇంకా మనం ఇక్కడ చాలా రోజులు ఉంటాం కాబట్టి అలాగే మనం ఫుడ్ తినేది ఇక్కడే. ఇంకా వేరే ఐటమ్స్ కూడా చూపిస్తాం మీకు. ముందర గోంగూర మటన్ అయితే బగారా రైస్లో అయితే గోంగూర మటన్ మాత్రం చాలామంది ఆల్రెడీ నేను ఇలా ఇందాక బయటికి వెళ్తే కొంతమంది మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఇక్కడ, గుర్తుపెట్టారు. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి మన ఆంధ్ర రెస్టారెంట్ అని అయితే కళ్ళు మూసుకొని ఇక్కడికి వచ్చండి. మన ఊర్లో తిన్నట్టు ఉంది టేస్ట్ అయితే. అన్నట్లుగా ముఖ్యంగా మక్కాలది కాబట్టి మీరు తప్పకుండా వస్తారు, నాకు తెలుసు. ఇక్కడే ఉంటాను, నన్ను కలవాలనుకున్నా రావచ్చు ఇక్కడికి. లంచ్ చేస్తాం కదా, మా బావకి పార్సిల్ ఒకటి ఆర్డర్ వచ్చింది. ఆ పార్సిల్ ఇవ్వడానికి వెళ్తున్నాము. అక్కడ పక్కనే ప్లేస్ ఒకటి చాలా బాగుంటుంది అన్నాడు మా బావ, అది చూద్దాం అన్నాడు. అక్కడికి వెళ్ళి అది చూసి మీకు చూపిస్తా. ఇప్పుడు మనం ఓ ప్లేస్కి వచ్చాం. బాబోయ్ ఎండ చంపేస్తుంది. వింటర్లో ఎలా ఉందంటే సమ్మర్లో చచ్చిపోతామో, కాకిల్లో ఆడిపోతాం. రావక్కర్లో మనం ఈ మొత్తం ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో. పెద్ద బిల్డింగ్లు. ఇది గోల్ఫ్ కోర్ట్ అంట. అంటే ఇక్కడ మనకి గోల్ఫ్ని నెక్స్ట్ వచ్చేసరికి హార్స్ రైడింగ్లు కూడా జరుగుతాయి. అయితే హార్సెస్ దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తామని అడిగాం కానీ డెప్ప పగిలిపోద్ది అన్నారు. ఎందుకంటే బాగా రిచ్ పర్సన్స్ స్పోర్ట్ కదా, ఇది తీనివ్వరు మన వీడియో. ఇది వచ్చేసరికి గోల్ఫ్ అనమాట. గోల్ఫ్ ఆడతారు కదా ఇక్కడ. తీసేటిల్లు డైలాగ్ ఒకటి ఉంటుంది, కర్ర ఎత్తుకొని ఏదో ఉంటుంది, ఆ డైలాగ్ వేసుకోండి. ఇక్కడ మొత్తం ఫుల్ గ్రీనరీగా ఉందన్నమాట. మొత్తం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు అందరు ఇండియన్సే. అసలు నార్మల్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళే ఉన్నారు. బాబు ఏంటి బాబు ఎండ అంటే ఇదేమండ, ఇది అసలు ఎండే కాదు అంటారు.
అందరూ మన హైదరాబాద్లోనే ఇంకా మన గోదావరి స్లాంగ్ తక్కువ వింటాం. ఇక్కడ ఎక్కడ చూసినా గోదావరి స్లాంగే. ఏంటండి ఏంటి ఇక రాలేదేంటి? ఇదిగోండి ఇక్కడే హార్స్ రైడింగ్ జరిగేది. ఆ మధ్యలో మట్టి ఉంది చూసారా, అక్కడ దున్నుతుంది. అక్కడ హార్సెస్ పరిగెడుతూ ఉంటాయి. ఇక్కడ చూడడానికి లేకపోతే సంథింగ్ ఏదో ఉంటుంది. మొత్తం స్టేడియం లైట్లు చూడండి ఎన్ని లైట్లు ఉన్నాయో, మొత్తం అదే అనమాట. ఆ చివరి మీరు చూసుకుంటే ఆల్రెడీ అదిగోండి కుర్రోడు ఎవడో సవారీ చేస్తున్నాడు. ఇంకోటి 2 ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఏ అల్లాటప్ప మనం బీచ్ల్లో ఫోటోలు దిగుతాం చూడండి, ఆ గుర్రాలు కాదు. చాలా పెద్ద పెద్ద బ్రీడ్లు, చాలా కాస్ట్లీ ఉండే గుర్రాలు. ఇదిగోండి ఇక్కడ గోల్ఫ్ ఆడుతున్నారు. గోల్ఫ్ ఈజ్ ఏ రిచ్ మెన్ స్పోర్ట్ అనమాట. హాయ్ భయ్యా, कहाँ से आप? पाकिस्तान से। नाम? अच्छा, कितना दिन से काम कर रहे थे, कितना साल से? अभी 2 साल हो गए। 2 साल हो गए। कैसा है दुबई? बहुत अच्छा है अल्हम्दुलिल्लाह, सेफ है, एंजॉय वाला है। हाँ। इंडिया के बारे में आपका कुछ? इंडिया के वैसे तो अख्तलाफात चल रहे हैं उधर दोनों मुल्कों में, पर इधर सब एक जैसे हैं, इकट्ठे अमन है, कोई नहीं एक दूसरे को जो है ना हाँ मिलकर रहते पूरा इधर, इकट्ठे रहते हैं, कोई मुश्किल नहीं है। अच्छा, जो सियासत पॉलिटिशियन है वही सब कुछ उतार रहे हैं, वैसे तो कोई बात नहीं। हाँ इधर भी तो इकट्ठा रह रहे हैं ना सब। ఈయన ఏమంటున్నారంటే అక్కడంటే కొట్టుకుని చేస్తున్నారు, కానీ ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అదే ఇండియన్స్ అండ్ పాకిస్తాన్ అందరూ కలిసే ఉంటారు. అక్కడ పొలిటీషియన్స్ వల్ల గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటాం అంటున్నారు అనమాట. ఠీక్ హై భాయ్, శుక్రియా, ఆప్కే మిల్కే అచ్చా లాగా. ఇది కూడా చిన్న ట్రాక్ లాగే ఉందన్నమాట, గుర్రాల ట్రాక్ లాగా. నాకు తెలిసి దీని మీద ప్రాక్టీస్ చేస్తారు, దాని మీద మెయిన్ స్పోర్ట్ జరుగుద్ది. చూసారా ఎంత పెద్దగా ఉందో బిల్డింగ్. అసలు ఇక్కడ కార్లు అయితే మనకి షిఫ్ట్ కార్లు అవి ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి పెద్ద పెద్ద బిఎండబ్ల్యూ కూడా ఆడియే షిఫ్ట్ అయిపోయింది. అన్ని ల్యాండ్ క్రూజర్లు ఎన్ని ఉన్నాయి అనుకుంటారు పార్కింగ్ లో. ఇప్పుడే బీచ్కి వచ్చాం, సేమ్ ఇండియాలో బీచ్ ఉన్నట్టుందిరా. వాటర్ ఎక్కడైనా వాటర్ ఫార్మర్ ఒరే చిన్న చిన్న బట్టలు వేసుకుని ఉన్నారు ఫార్మర్లు, సిగ్గేసేస్తున్నారు. ఇండియాకి తీసుకెళ్ళాలి సరే ఫార్మర్లే అందరూని. మరి కానీ మన ఇసుకున్నట్లేదురా, మనంతా బ్రౌన్ కలర్లో వేసుకుంటుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇసుక. బీచ్ అయినా నిజమేనా, ఇది ఆర్టిఫిషియల్ బీచ్ అయినా? తయారు చేసిన బీచా? చూడండి అసలు అలలు కానీ ఏం లేవు, మన గోదావరి ఉన్నట్టుంది. చాలా మంది ఉన్నారు, అదంతా చూడండి, అంత జనం ఉన్నారు అక్కడ. ఇటు మొత్తం జనం ఉన్నారు. వాళ్ళకి అక్కడ అమెరికాలో అటుపక్క మొత్తం చల్లగా ఉంటుంది కదా, ఈ వెచ్చదనం కోసం చచ్చిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఈ బీచ్ పేరు ఏంటని వలీగడ్ చెప్తాడు. అల్ హృదయ రియాత్. హృదయకాల్యంలాగా ఏంటో సరిగ్గా చెప్పరా. కరెక్టరా, అల్ హృదయ రియాత్. అక్కడెక్కడో దూరంగా రాసింది చూడండి పేరు. ఆ జనం చూసారు ఎంతమంది ఉన్నారో, సేఫ్టీ గార్డ్స్ గబుక్కునే ఎవడన్నా మునిగిపోయిన ఏమైనా గప్పు 2 కేసు కాపాడేస్తారు అన్నమాట. ఇక్కడేమో వరుసగా ఫుడ్ ప్రాజెక్ట్ కేఫ్, చాలా క్యాఫ్టేరియాలు ఉన్నాయి. రే కరిసేస్తాయేమో. ఓ అరే ఏ పడిందిరా వీడియో బలి. అవునా, పక్షులు చూడండి కలిసినా కరిసేస్తాయి పదా. అరే ఇక్కడిక్కడ తిరిగేస్తాయి బలి ఈ బలేగా. వరుసగా ఫుడ్ కోర్ట్లు, బీచ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ తినేస్తారు. ఇంకా ఈ బిల్డింగ్ షేప్ ఏంటి ఏదో తేడాగా ఉంది, కానీ భలే కట్టాడ్రా. మేము ఇప్పుడే అబుదాబీలో ఉన్న మదీనా జాయిద్ షాపింగ్ సెంటర్కి వచ్చాం. చాలా పెద్ద చూడండి, ఇక్కడ గోల్డ్ సెంటర్ అని కూడా ఉంది. మేము నమాజ్కి వెళ్తుంటే మా భీమవరం వాళ్ళు కనిపించారనమాట ఇక్కడ అబుదాబీలో, గుర్తుపట్టి మాట్లాడారు. మేము వెళ్తున్నామయ్యా రండి సరదాగా తీసుకెళ్తాం, బాగుంటుంది అక్కడ అంటే సరదాగా వచ్చామన్నమాట. లోపల ఏముంది ఏంటి అనేది చూపిస్తా. ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు, ఏదో చేస్తున్నారు. ఓకే, ఇది గోల్డ్ పెడతారు కదా, గోల్డ్ బార్ ఉంటుంది, ఆ బార్ బయటకు లాగేది. అది బయటకు తీస్తే ఇచ్చేస్తారని పంపిస్తే మనకి. వీళ్ళందరూ అది పార్టిసిపేట్ చేయడానికి ఎంతమంది జనం ఉన్నారు చూడండి. ఎంతమంది జనంలో మనం నిలబడి తీయలేము, వెళ్ళిపోదాం. గాజాలో వార్ జరుగుతుంది కదా, చిన్నపిల్లల గట్ట ఇల్లులు గట్ట లేవు కదా, ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు అనమాట. చూడండి ఎన్ని డొనేట్ చేశారు, ఆయిల్, రైసు, ఇక అన్నీ డొనేట్ చేశారనమాట. షాప్లో కొని వేసేసారనమాట. ఇవి దుబాయ్ రూపాయలు అనమాట. ఇది 1 దిరం అంట, అంటే 24 రూపాయలు చిల్లరి. అందులో వేసి మనకు కావాల్సిన నెంబర్ నొక్కితే వాటర్ బాటిల్ వస్తుంది, అంతేనా?
చాలండి. కాయిన్ వేసి 24 2 4 ఎంటర్. 24లోది అలా కిందకి గంటేస్తుంది అనమాట. ఈ కింద దాంట్లో నుంచి లాగేసుకోవచ్చు. అక్కడి నుంచి లూలు మాల్ ఇది కూడా. అక్కడి నుంచి లోపల రాగానే ఇది మొత్తం గోల్డ్ అనమాట. గోల్డ్ మార్కెట్. ఎంత 18 క్యారెట్ గోల్డ్ అంట. చూడండి. ఇంక ఇదేముంది, అసలైన గోల్డ్ మార్కెట్ ఒకటి ఉంటుంది. అది ముందు ముందు వ్లాగ్స్లో చూపిస్తాను మీకు. ట్యాక్స్ ఫ్రీ. ఇప్పుడు మా భీమవరమే ఎంత ఎటకారం అంటే మాటకో ముందు జోకు, మాట తర్వాత జోకు వేస్తున్నారు. ఆవిడ వెళ్ళి తీసుకొచ్చారు మమ్మల్ని. రే హార్వెంటర్ ఎంత ఉంది, మామూలుగా లేవు డిజైన్లు. అరే ఇదంతా బట్టలేరా, మొత్తం గోల్డే. పేదోళ్ళు రా, బట్టలు వేసుకోలేదు పేదోళ్ళు. ఇలా బంగారంతో కవర్ చేస్తారు అన్నమాట. అయ్యా దుబాయ్లో అంతే, దుబాయ్లో అంతే, దుబాయ్లో అంతే. బట్టల కన్నా గోల్డ్ వచ్చి. అరే ఒరే చూడు హైలైట్. ఈ సీట్ల ఫోటో అనుకోండి. ఇక్కడ షేక్ జాయిద్, ఇక్కడ ప్రెసిడెంట్ అండి ఆయన. ఇక్కడ కింగ్ చనిపోయారా? ఇటు పక్క ఆయన. ఈయన ఓకే ఓకే. ఓ ఇప్పుడు ఆయన పేరు మీద ఉంది మాల్, మదీనా జాయిద్. అసలు చూడండి మా అది ఆ బంగారం చూడండి అసలు. ఓ మై గాడ్, అసలు ఇది చూడండి. ఒరే ఇలాంటివి కొనాలంటే ఎంత సంపాదించాలండి. ఇంకా మనం కూడా రాజులోకి ఉండాలేమో. మన సైడ్ రోల్డ్ గోల్డ్ షాప్లు ఉంటాయి బంగారం. అలా ఉంది, మామూలుగా లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఐటమ్ తింటున్నాం. ఏంటండి, బూబియా బూబానా? బోబా. బోబాటియా అంటే ఇదేనా? ఓ ఏమంటారు దాన్ని, మనం బబుల్ టీ అంటాం. బాగుంటుంది అంటారా? తీయట్లేదు పక్క పెట్టే. బబుల్ టీ అంటే నోట్లో పగులుతాయి కదా. అవునండి. ఇది పగలు. మరి ఏమవుతుందండి, కరిగిపోద్దా? అదే నమ్మలాలి. నవలాలా? నా పగలలేనప్పుడు ఎలా నవ్వులుతామండి? ఇంకా ఇరుగుద్దు అప్పుడు. ఓకే ఓకే, ఒకసారి తాగి చెప్పు. ఫ్లేవర్ ఏంటో చెప్పు. ఇదిగోండి అయ్యే బోబాస్. వాటిని గ్లాసులో వేసి మ్యాంగో షేక్ ఏదో వేస్తారు. ఇక్కడ ఎలారా చెట్టు వచ్చేసింది అనుకున్నాను. ఇంతకీ ఇది ప్లాస్టిక్ చెట్టు. ప్లాస్టిక్కే కదా? ఎస్, ప్లాస్టిక్ చెట్టు మాల్ మధ్యలో, మాల్ లోపల. ఇదిగోండి వచ్చేసారు బూబా. ఇది 320 రూపీస్ ఈ డ్రింక్ కాస్ట్. చూద్దాం, అది టేస్ట్ చూద్దాం. టేస్ట్ బెస్ట్ విత్ ఇన్ 30 minutes. టేస్ట్ చూద్దాం. మిల్క్ వేస్తారు. బూబా రాలేదండి నోట్లోకి. స్ట్రా ఎంత ఉందో బోబా సైజ్ ఎంత ఉంది. వచ్చింది పగలట్లా. అది బబుల్ మనం ఇక్కడ తాగేది. ఇది బోబా సాగుతుంది. బోబా ఇస్ నథింగ్ బట్ సగ్గుబియ్యం. సగ్గుబియ్యమా? నలసక్ బియ్యం. ఓడి సగ్గుబియ్యం రంగేసేస్తారండి. సగ్గుబియ్యం బ్రౌన్ షుగర్ తోటి బాల్స్ కింద చేసి కాదు, బాగుంది. కానీ 320 రూపాయలు అండి. ఇక్కడ దుబాయ్లో ఇలా ఫార్మసీ బయట ఫ్రీగా బీపీ చెక్ చేసుకోవచ్చు, షుగర్ కూడా చెక్ చేసుకోవచ్చు కదండి. షుగర్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ విటమిన్ సి ట్యాబ్లెట్లు లేవేంటి, అయిపోయినాయి, తినేసారు జనాలు. నార్మల్గా ఇదిగోండి ఇక్కడ వాటర్ ఉంది కదా, ఇది కదా వాటర్, ఇది ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ వాటర్లో ట్యాబ్లెట్ వేసుకుని తాగేస్తారంట. కొంటే పాలు, క్యామిలైట్ ఏదో ఒకట్లే. ఒంటె పాలు తాగుదాం, డైరెక్ట్ ఒంటిని పిండుకుని తాగుదాం మనం, ఎలా కాదు. ఒరే ఆ గోల్డ్ దగ్గర ఇంకా అంతమంది జనం పెచ్చేయండిరా మీకు ఏమన్నాని. అంతా చేస్తే 200 dirhams కూపన్ కోడ్ ఇస్తారంట. ఆ గోల్డ్ కూడా ఇచ్చారు మనకి. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ చాలా హెయిర్లు ఉన్నాయి.
ఇప్పుడు ఈ హెయిర్ వలీగడ పెట్టుకుంటాడు. ఎక్కడ పెట్టుకోరు, నాకు పెట్టు, నేను పెట్టుకుంటాను. భయపడకండి గైస్, భయపడలే. ఇంకో రీటేక్ నువ్వు అన్ని రీటేక్లు చేస్తారు కాదు వద్దంటాడు. స్క్రీన్ షాట్లు కొట్టుకోండి. మీమ్స్ యాడ్ చేయండి, మీమ్స్లో పెట్టుకోండి. అరే నిజంగా అమ్మాయి ఏంటి ఇలా వైట్ హెయిర్ ఉంటే సూపర్ ఉంటానేమో కదా నేను. ఉంటావు ముసలిదానిలాగా. ఇక్కడ లోపల మొత్తం కూడా జుట్లే ఉన్నాయి. ఇదే షాప్కి ఏ రాత్రి మాటలో వస్తే దడుచుకుని వస్తాం. చూడండి ఎలా ఉంది బొచ్చు, చూడండి నిజంగా అమ్మాయి జుట్టే ఉన్నట్టే ఉంది. అయ్యా అరే అమ్మాయి జుట్టు నేను ముట్టుకోలేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. కన్నాలు వేస్తాడు. అవి ఎంత పడింది స్పెట్స్? చూపిస్తున్నా. 20 అంటే మన ఇండియన్ కరెన్సీ ఎంత? మరి ఇక్కడ మరి ఎంత చీపో తెలియాలి కదండి. 500 స్పెట్స్ వచ్చినాయి. ఇదిగోండి అన్న దగ్గరే కొనండి. హాయ్ బోలోజీ. ఇప్పుడు వీడియో తీసాం కాబట్టి ఒక 500 తగ్గించుకోండి. మళ్ళీ ఒక అలజోడి ఫ్రీ ఇవ్వమని. మన బేగం బజార్లా ఉందన్నమాట ఇక్కడ, కాకపోతే మాల్లో ఉంది. ఇప్పుడే ఇంటికి రీచ్ అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.